పిచ్చోడ్రా నేను. దీన్ని నమ్మాను. ఆ విక్కీ కనబడట్లేదు. రే, తన పాస్ట్ రిలేషన్ అయి ఉండొచ్చు, ఇగ్నోర్ చేయరా. ఫేక్ రా, అది ఫేక్. నాకు ఉన్నది ఉన్నట్టు చెప్తే అసలేం ప్రాబ్లం ఉండేది కాదు. నేనే ఫస్ట్లో అన్నదిరా, ఆ రికార్డింగ్లో కూడా అదే అన్నది. షీ డజంట్ డిజర్వ్ మీరా. పతా హై కమల్, ముझे లగ్ రహా హై తన రిలేషన్ గురించి మాట్లాడతాం తనకి ఇష్టం లేదేమో. సంజన మంచిదిరా. వదిలే, కోపం వస్తుంది. నువ్వు కూల్గా ఆలోచించు. పగలేక తన కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్న కిల్లానే కోపం వస్తుంది. అంత కోపం ఏంట్రా? कमल, कमल रुक, क्या हुआ? సైకోగా అడిగితే ఇస్తా కాదురా. నువ్వంటే చచ్చేంత ఇష్టం, ఎందుకంటే యు మై ఫస్ట్ లవ్ కమల్. నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కమల్. ఎక్కడున్నావురా? సంజన, ఒక్క 5,000 పంపించరా, అర్జెంట్. నన్ను వదిలేయండి ప్లీజ్, నా దగ్గర లేవు. కమల్, ఎక్కడున్నావు? ఓవర్ యాక్షన్ వద్దు కమల్. ఇందాక నుంచి కాల్ చేస్తుంటే ఎందుకు ఆన్సర్ చేయట్లేదు? చూసుకోలేదురా, మీటింగ్ లో ఉన్నా అని ఫోన్ సైలెంట్ లో పెట్టేశా. ఇందాక లిఫ్ట్ లో ఉండే, సిగ్నల్స్ లేవేమో. ఇదిగో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా. సర్లే, నేను ఇప్పుడే కార్ ఎక్కాను. ఎక్కడికి రావాలి? సేమ్ స్పాటా? ఎస్, అదే మనకి సేఫ్ స్పాట్. ఓకే దెన్ ఐల్ సీ యూ. బాయ్. నువ్వు మళ్ళీ స్మోక్ చేసావు కదా? స్మోకా? ఏం మాట్లాడుతున్నావు? కమల్, యూ సెడ్ యూ హ్యావ్ స్టాప్డ్. ఆల్మోస్ట్ ఆ స్టేజ్ లో ఉన్నా, నన్ను నమ్ము, ఐ స్వేర్. ఛీ, నువ్వు మారవారా? ఇదంతా కాదు కానీ, ఏంటి మేడం ఇంత అందంగా ఉన్నావే రోజు? ఎవరి కోసం రెడీ అయ్యావు? దిస్ ఫ్రైడే లెట్స్ గో ఫర్ డేట్ అని తాగేసి మర్చిపోయావు కదా, గంట సోది పెట్టావు. లేదు లేదు, గుర్తుంది. కమల్, నిజంగానే మర్చిపోయావు కదా? ఎవరు? అదంత ఇంపార్టెంట్ కాదులే. చెప్పు, నేను ఎలా ఉన్నాను? హౌ డు ఐ స్మెల్? కొత్త పర్ఫ్యూమ్ కొట్టుకున్నాను. యాక్చువల్లీ నా నోస్ కొంచెం బ్లాక్ అయింది. ఈ కొంచెం దగ్గరికి వస్తే కానీ చెప్పలేదు.
అమ్మ నా మమ్మీ, నువ్వు ఈ టైంలోనే కాల్ చేయాలా? ఇంపార్టెంట్ ఏమో మాట్లాడొచ్చు కదా. తర్వాత చేస్తా, ఏముండదు. తిన్నావా, ఏం చేస్తున్నావు అంతే. ఇదంతా కాదు కానీ ఇక్కడ క్రౌడ్ కొంచెం ఎక్కువైంది, లోపలికి వెళ్దాం. ఓకే. సంజు, మనం కలిసి 2 years అవుతుంది కదా. సో నీ గురించి నాకు మొత్తం తెలుసు అంటావా? ఐఎమ్ 26 నౌ. నా 24 years లైఫ్ని ఈ 2 yearsలో తెలుసుకున్నావు అంటావా? గుడ్ వన్. తెలీదు. సేమ్ గోస్ విత్ మీ. నీకు కూడా నా గురించి తెలీదు. లుక్ అట్ ద పీపుల్ ఓవర్ హియర్ సంజు. అందరూ కలిసే ఉన్నారు కానీ ఫోన్కి ఇంకాస్త దగ్గరలో ఉన్నారు. మన మెమొరీస్, సీక్రెట్స్, గుడ్ బ్యాడ్ వాట్స్ ఎవర్ అన్నీ దీంట్లోనే కదా. ఇంట్రెస్టింగ్. ఎస్. సో ఐ వాంట్ టు నో ద రియల్ యూ. పాయింట్కి రా హీరో. లెట్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫోన్స్. వాట్? లైఫ్ లాంగ్ మనం కలిసి ఉందాం అనుకుంటున్నాం. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి కదా. హే సంజు, ఇట్స్ నాట్ లైక్ ఐమ్ డౌటింగ్ యూ. మన గురించి మనకు ఒక కొత్త పర్స్పెక్టివ్ వస్తుందేమో అని. కమల్, ఆర్ యూ మ్యాడ్? అసలు ఏం మాట్లాడుతున్నావు? చిల్ యార్. బై ద వే, నాకు తెలియని సీక్రెట్స్ ఏమైనా ఫోన్లో ఉన్నాయా? ఛీ, అలా ఏం లేదు. అయినా ఈ మొబైల్ మార్చుకోవడం ఏంటి? నా ఫ్రెండ్స్ లేదా నా ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేస్తే నువ్వు మాట్లాడతావా సంజనలాగా? ఎగ్జాక్ట్లీ, నీలాగే మాట్లాడతాను. అండ్ నువ్వు కూడా నాలాగే మాట్లాడతావు. అదెలా పాసిబుల్? వేకప్ సంజు. ఏఐ ఇస్ ఎవ్రీవేర్. ఏఐలో వాయిస్ క్లోనింగ్ సాఫ్ట్వేర్ ఒకటి వచ్చింది. అది మన ఫోన్లో ఇన్స్టాల్ చేసి మన వాయిస్ రికార్డింగ్స్ ఫోన్లో అప్లోడ్ చేస్తే ఇలా కాదు. లెట్ మీ గివ్ యూ డెమో. నీ ఫోన్ నా ఫోన్ తీసుకో, నీ నెంబర్ కాల్ చేయి. ఏంటి సంజు, నమ్మలేకపోతున్నావా? నీ వాయిస్ నీకే వినిపిస్తుందా? ఎలా ఉంది కొత్త టెక్నాలజీ? బాగుందా? అయినా ఇప్పుడు ఈ ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవడం అవసరమా? ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూ సంజు. మన ఇద్దరికి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుందని. ఇంట్రెస్టింగ్. లెట్స్ డూ వన్ థింగ్. ఏది జరిగినా ఈ 48 hours అయ్యేదాకా ఒకరికొకరం కాల్ చేసుకోవద్దు. అండ్ ప్రతి కాల్ ఎవరిదైనా మనం ఆన్సర్ చేయాలి. ఆఫ్టర్ ఆల్ దిస్ వీ షుడ్ నాట్ జడ్జ్ ఈచ్ అదర్. ఇఫ్ దాట్స్ ఆల్ ఓకే, ఐ మీన్. ఓకే, పర్ఫెక్ట్. చిన్నప్పుడు భలే క్యూట్ ఉంది ఇది. ప్రతి ఫోటోలో ఒక్కడితే ఉందండి. ఫ్యామిలీ ఫోటో ఒక్కటే లేదు.
8 అయిందా అప్పుడే? చాలా వర్క్ ఉంది. హా? ఆంటీయా ఇప్పుడు ఎత్తలా వద్దా? ఒకసారి కాల్ చేద్దాం. హలో 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 అమ్మా. ఎన్ని రోజులైందిరా మాట్లాడి? కోపం తగ్గిందా ఎప్పటికైనా? అంటే అమ్మా, నీకు డాడీ గొడవ అయితే నేనేం చేశారా? నాతో మాట్లాడటం మానేసా? అదే లేదమ్మా, నువ్వు నాన్న ఎలా ఉన్నారు? కమల్, నువ్వేనా మాట్లాడేది? డాడీ నాన్న అని ఎప్పటి నుంచి పిలుస్తున్నావురా? అదే డాడీ ఎలా ఉన్నారు? ఉన్నారు, పక్కనే ఇమ్మంటావా? వద్దు. సరేలే, నువ్వు ఫోన్ ఎత్తుతావో లేదేం చేసా. నీకు మళ్ళీ చేస్తా, డాడీ బయటకు వెళ్తున్నారు. అమ్మా ఏంట్రా? మర్చిపోకుండా కాల్ చేయమ్మా. నాకు కొంచెం కొత్తగా ఉందిరా నువ్వు మాట్లాడుతుంటే. సరే మళ్ళీ చేస్తా. ఫ్యామిలీ ఫోల్డర్ ఓపెన్ చేద్దాం. మొత్తం నా ఫొటోస్ ఉన్నాయేంటి? ఎవరై ఉంటారు? ఒకసారి ట్రూ కాలర్లో చూద్దాం. మల్లికార్జున్ ఎక్కడో విన్నానే, ఎక్కడో విన్నా. మా నాన్న పేరు మల్లికార్జున్. How to quit smoking? At least he is trying. ఏంటిది? గ్రూప్ ఏంటి? కమల్ అసలు ఈ చెత్త బ్యాచ్ గురించి చెప్పలేదు. కలిసాక చెప్తా వీడి పని. ముందు వీడిని గ్రూప్ నుంచి ఎగ్జిట్ చేయాలి. అమ్మకు కాల్ చేద్దాం. అమ్మ కాల్ చేస్తా అన్నారు. సరే, నేనే చేస్తాను. అమ్మా, కాల్ చేస్తా అన్నా చేయలేదు. ఏం లేదు, చిన్న పనిలో ఉన్నా. అమ్మా, నీ ఫేవరెట్ డిష్ ఏంటో చెప్పవా? ఏమన్నా తొక్కావా? ఇలా మాట్లాడుతున్నావేంట్రా? ఏమ్మా, నేను మాట్లాడొద్దా? అంటే ఏమోరా, కొత్తగా ఉంది. చెప్పమ్మా. తెలుసు
తెలుసు కదరా నా ఫేవరెట్ డిష్ సాంబారు ఆలు ఫ్రై అని. సరే అమ్మా, అయితే నేను ట్రై చేస్తాను. నువ్వు హెల్ప్ చేస్తావు కదా నాకు. అబ్బో నువ్వేనరా చేసేది? సరే సరే. అది బెస్టియా ఎఫటీడు వీడితో ఎన్ని ఫొటోస్ ఉన్నాయంటే, అది ఇంత క్లోజ్గా. వీటప్ప ఒక్కసారి ఈ ఫోటో గూగుల్లో సెర్చ్ చేద్దాం. అసలు ఎవ్వడీడు? వాయిస్ రికార్డింగ్స్. నాకు నువ్వు కావాలి విక్కీ. యు మై ఫస్ట్ లవ్. ప్లీజ్ విక్కీ, నో చెప్పకు. అంత బాగానే జరుగుతుంది కదా, ఎందుకు వెళ్ళిపోతున్నావు? ప్లీజ్ విక్కీ, డోంట్ లీవ్ మీ ప్లీజ్. పిచ్చోడ్రనే దీన్ని నమ్మాను. హలో అమ్మా. కమల్ డాడీ మాట్లాడతారంట, కోపంగా ఉన్నారు. కట్ చేయకు. ఇంకెప్పుడు చేసుకుంటావు పెళ్ళి? ఏమైనా ప్రాబ్లమా లేదా ఏమైనా చూస్తున్నావా? ఏదైనా మాట్లాడితేనే కదా నాకు తెలిసేది. మొన్న అమ్మ అడిగిందంట కదా ఎవరైనా ఉన్నారా అని. ఎవ్వరూ లేరన్నావు. మంచిది. పిచ్చి పిచ్చి ఆలోచనలు వద్దు. నెక్స్ట్ వీక్ ఇంటికి రా. ఒక సంబంధం ఉంది, చూడ్డానికి వెళ్దాం. ఏది జరిగినా ఈ 48 hours అయ్యేదాకా ఒకరికొకరం కాల్ చేసుకోవద్దు. నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే కమల్. చెప్పలేదు కదా, నువ్వు మీ పేరెంట్స్కి చెప్పలేదు కదా, నువ్వు నన్ను లవ్ చేయట్లే కదా. कहाँ गया था? जब से गया तब से ना कॉल ना मैसेज आया, तब से कुछ बात भी नहीं कर रहा है. ఏ మహేంద్ర? సంజన ఫోన్ చేసిందిరా. నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతుందేంటి? అసలంతా ఈ ఫోన్ వల్లే. అబ్బే రుక్. హాస్పిటల్? హలో, సంజన గారైనా మాట్లాడేది? మేము జిఎంఆర్ హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నాం. రమేష్ అనే పేషెంట్ మీతో మాట్లాడతారంట. ఆయన క్రిటికల్గా ఉంది, కాస్త త్వరగా మాట్లాడండి. సంజన, ఈ నిజం నీకిప్పుడు చెప్పకపోతే ఎప్పటికీ చెప్పలేదు. 3 ఏళ్ల ముందు నిన్ను మల్లికార్జున్తో చూశాను. వచ్చి మాట్లాడేంత ధైర్యం లేదు. ఏ పాపం చేసుకున్నావు? నా కడుపున పడ్డావు. మీ అమ్మ వెళ్ళిపోయాక పిచ్చోడ్నైపోయా. ఆస్తంతా నా తమ్ముడు మల్లికార్జున్కి రాసి నిన్ను చూసుకోమని చెప్పి వెళ్ళిపోయా. నీ కోల్పోయానమ్మా. రమేష్ గారు, మీ బీపీ పెరిగిపోతుంది. ఎవరికి తండ్రి ఉండకూడదు.
డాక్టర్ హరీష్ డాక్టర్ని పిలువు. నాన్న క్షమించాను నాన్న. ఒకసారి నా ఫోన్ని మ్? ఆంటీకి ఎందుకు చేస్తున్నావు? సంజన, ఇదే కరెక్ట్ మూమెంట్. నీ ప్రేమ గురించి కమల్ వాయిస్లో మా అమ్మకు చెప్పు. హలో అమ్మా, నేను సంజన అనే అమ్మాయిని లవ్ చేస్తున్నాను. హలో అంకుల్, హలో, ఎవరమ్మా మాట్లాడేది? ఒక్కసారి మీ సీరియస్ అవ్వక నేను చెప్పేది వినండి. చెప్పు. నా పేరు సంజన. నేను కమల్ ఒక 2 years నుంచి ప్రేమించుకుంటున్నాం. ఈ విషయం కమల్ మీకు చెప్పాలంటే భయపడుతున్నాడు, ఇక్కడ మీరు ఒప్పుకోరు అని. కమల్కి మీరంటే ఎంత ఇష్టమో తెలుసా? ఎప్పుడు మీ గురించే మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కసారి ప్రేమగా మాట్లాడండి అంకుల్. సారీ ఇవన్నీ చెప్పినందుకు. సరే, ఇద్దరు ఇంటికి రండమ్మా. ఇందుకే బెస్టీ ఫోల్డర్ ఏంటి? నీకన్నా హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా. రే, అది AI జనరేటెడ్ ఇమేజ్ రా. బాలు ఏదో పిచ్ టెక్ కోసం రెడీ చేశాడు. నా పక్కనున్న అబ్బాయిని ఏఐలో క్రియేట్ చేశాడు. ఇందుకే వాయిస్ రికార్డింగ్ ఏంటి మరి? హా, అది కూడా బాలు స్టోరీ కోసమేరా. మొన్నే రికార్డ్ చేసి పంపమన్నాడు. నువ్వు దానికే మోసపోయావా? మాకు తెలుసులే కానీ ఎక్కువ